హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా చేపలను తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లోని ఉప్పు వేసి ఇంకొద్దిసేపు కలిపి వాష్ చేసుకోవాలండి. నీట్గా ఉంటుంది. తర్వాత ఉప్పు, సాల్టు, కారం, మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కుదుపుకో ఉండాలండి. కుదుపుకొని ఉన్న తర్వాత అవి సైడ్ని పెట్టుకోవాలి. సైడ్ని పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన వేరే బాండీ పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిలో జీలకర్ర వేసుకోవాలి, సరసాలు వేసుకోవాలండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అది కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి. అలాగ లో ఫ్లేమ్లో కాకుండా మామూలు హై ఫ్లేమ్లోనే సరే వేగంగా వేగిపోతూ ఉంటాయి ఉల్లిపాయలు అనేవి. ఆ ఉల్లిపాయలు అనేవి వేగిపోయిన తర్వాత దాంట్లోని నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నిలువుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 2-3 మీడియం సైజు టమాటా పళ్ళను తీసుకొని కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకొని అది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాగాను. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో 2-3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక ఉప్పు కారం పెట్టుకున్న చేపలని దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కుదుపుతూ ఉండాలండి. గరిటె పెట్టి మొత్తం కలుపుతూ ఉంటే ముక్క అనేది విడిపోయి ముక్కలుగా అయిపోతుందండి. దానివల్ల ముక్క 2-3 టైమ్స్ అనేది అలాగే నేను వీడియో క్లిప్ చేస్తున్నట్టు చెయ్యాలండి. తర్వాత దాంట్లోని చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. చింతపండు పులుపు అనేది వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా అదిగోండి ఆ విధంగా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సాల్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయలేవో ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. ఆ విధంగా తెరులుతున్నప్పుడు కొద్దిసేపు ఇలా కలిపిన తర్వాత ఎంతో టేస్టీకరమైన చేపల పులుసు అనేది రెడీ.